హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మా ఇంట్లో ఈరోజు ఆవకాయ పచ్చడి పెడుతున్నారు. చూడండి, మీకు చూపిస్తాను. అసలు మొత్తం కాయలన్నీ శుభ్రంగా కడిగేసి పొడిగా తుడిచేసుకుంటున్నామండి. చూసారా ఎంత నీట్గా తుడుస్తున్నాము. చూపిస్తాను చూడండి. మొత్తం అన్ని కాయలన్నీ ఇలా తుడిచేసుకున్న తర్వాత నాన్న కట్ చేస్తున్నారండి. ఒక కాయని 8 పీసెస్ వచ్చేలాగా కట్ చేస్తున్నారు. అంటే పీస్ పెద్దదే. చూడండి, ఒక బద్ద చూసారా, దాన్ని 2 పీసెస్ కింద అలా కాయని 8 ముక్కలు వచ్చేలాగా కట్ చేస్తున్నారు. అప్పుల్లో అయితే పచ్చడి పెట్టడం పెద్ద పని, ఇప్పుడు ఈజీ అయిపోయింది అందరికీ. చూసారా, అలా కట్ చేసిన ముక్కల్ని పైన తోలు ఉంటుంది కదండి, దాన్ని తీసేసి ముక్కలు మళ్ళీ తుడిచి పక్కన పెడుతుందమ్మ. అలా మొత్తం అన్నీ చేసుకుంటున్నామండి. అమ్మ నాన్నే చేస్తున్నారు అనుకోండి, మనం ఏం చేసేదేం ఉండదు అనుకోండి. ఇంకా ఇవన్నీ ఇలా చేసేసిన తర్వాత ఆవు పిండి మేము బయట నుండి తెచ్చుకుంటే బాగోవటం లేదు, పచ్చడి పాడైపోతుందని అమ్మ ఆవాలు కొనుక్కొచ్చి వాటిని ఎండబెట్టి ఇలా పొడి చేస్తున్నారండి. చూడండి, అసలు ఆవు పిండి అవి చేసేసిన తర్వాత మాకు ఇవి 3 కేజీల పైన వచ్చినాయి. ఇది ఒక కిలో ముక్కలు వచ్చినాయండి. మీకు కొలతలు వేస్తారో తెలియదు కానీ మాకైతే 3 కిలోల ముక్కలకి కిలో ఆవుపిండి, కిలో కారం, 6 కిలో సాల్ట్ వేస్తామండి. చూడండి, మీకు నమ్మబుద్ధి కాకపోతే అమ్మ వేస్తుంది, చూపిస్తాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి మొత్తం అవి ముక్కలో పట్టీలాగా కలుపుతుంది అండి. మా అమ్మ చాలా బాగా పెడుతుంది పచ్చళ్ళు, అవి వంట బాగా చేస్తుందండి మా అమ్మ. చూడండి, మీకు చెప్పాను కదా, అది 1/2 కిలో తవ్వండి. మాకు కొలత ఏం అవసరం లేదు, కాటా పెట్టవసరం లేదు. ఇది 1/2 కిలో కరెక్ట్గా కొలత వచ్చేస్తుందండి. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. చూసారా, 1 కిలో ఆవుపిండి వేసింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ కారం కూడా అలాగే 2 తవ్వలతో వేసింది. అంటే కిలో ఆవుపిండి, కిలో కారం వేసింది. ఇప్పుడు ఒక తవ్వ అంటే 1/2 కిలో సాల్ట్ వేస్తున్నారు. చూడండి, మీకు చెప్పినట్లేనా, కొంచెం అవతల ఎక్స్ట్రా పడిపోయిందని కొంచెం పక్కగా తీసింది అమ్మ. చూడండి, ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి మొత్తం ఉప్పు కారం ఆ పిండి పట్టిలాగా ముక్కలకి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడే బాగుంటుంది. లేదంటే పైన కలిపేస్తే ముక్కలకి అంత గమ్మున పట్టదండి. ఎక్కడికక్కడ ఇలా కారం అయ్యి పిండి ఉద్దల కింద ఉండిపోతుంది. చూడండి, ఇప్పుడు కొంచెం మెంతులు వేస్తుంది. మెంతులు ఒక గుప్పుడు సరిపోతాయండి, ఎక్కువ వేసుకుంటే చేదొచ్చేస్తుంది. అందుకే అమ్మ కొన్ని వేసి వెల్లుల్లిపాయ రమ్మలు కూడా వేసిందండి. అసలు పొద్దున్నుండి మేము ఒలుస్తూనే కూర్చున్నాం. ఆ ఎల్లుల్లిపాయ రమ్మలు చిరాకు వచ్చేసింది. అసలు వేళ్ళు మంటలు కూడా వచ్చేసినాయి. మా అమ్మ పచ్చడి ఎలా కలుపుతుందో కానీ ఆ కారంలో చేతులెట్టి మాకైతే ఆ వెల్లుల్లిపాయలు ఒలవడానికి చిరాకు వచ్చేసింది అసలు. ఇంక ఇవన్నీ బాగా కలిపిన తర్వాత దీనికి 2 కిలోస్ పైన ఆయిల్ పట్టిందండి. కొంచెం ఇక్కడ ఆయిల్ పోసి మొత్తం మళ్ళీ కలుపుతుంది. చూడండి, అసలు చీకటి పడిపోయిందండి. ఎప్పుడు మధ్యాహ్నం మొదలుపెట్టాము ఇవన్నీ ప్రాసెస్. ఇదంతా అయినప్పటికీ 8 అలా అయిపోయింది. చాలా చిరాకు వచ్చేసింది. కనపడడానికి మీకు కొంచెం పీసెస్లానే కనపడుతున్నాయి, కొంచెం ఎక్కువేనండి అవి. మీకు అలా కనపడుతుంది, చూడడానికి చిన్నగా కనపడుతుంది. కాకపోతే చాలా పెద్ద ప్రాసెస్. చిరాకు వచ్చేసిందండి అసలు ఆ రోజంతాను. ఇలా అమ్మ మొత్తం కొంచెం కొంచెం ఆయిల్ పోసి ఇలా మొత్తం ఆయిల్ అంతా ముద్దగా తడిచేలాగా కలిపిందండి. చూడండి, అసలు ఎలా కలుపుతుందో అమ్మ. పచ్చళ్ళ వ్యాపారం పెట్టి వాళ్ళు ఎలా చేస్తున్నారో కానీ డైలీని పని మాకైతే చిరాకు వచ్చేసింది అసలు నిజంగాను. ఇలా కలిపిన తర్వాత మాకు పల్లెటూరు సైడ్ అంతా పచ్చళ్ళు దీంట్లోనే స్టోర్ చేసుకుంటామండి. వేరే ఇట్లో పెట్టుకుంటే అంటే స్టీల్ వాటిల్లో పెడితే అవి పచ్చడిని తినేసి హోల్ పడిపోద్ది అంటారు కదండి. ప్లాస్టిక్లో పెట్టడం అంత సేఫ్ కాదు కదా, అందుకే ఇలాంటి వీటిల్లోనే పెట్టుకుంటారండి పల్లెటూరులో ఎక్కువ. కనపడటం లేదని లైట్ కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. మొత్తం వెళ్ళింది ఇట్లా వేసేసి స్టోర్ చేసేసుకున్న తర్వాత చూడండి, మా అమ్మ ఊర్చేస్తుంది కూడాను. మొత్తం ఇది ఇట్లా వేసేసి అప్పుడు ఇంకా ఆయిల్ వేసామండి. దానిపైన 1 కిలోన్నర ఆయిల్ ఇందులోనే వేసామండి. వేసి అప్పుడు గట్టిగా మూత పెట్టాలి. దీనికి ఆయిల్ అయ్యి పోసేసిన తర్వాత చూసారా, నేను చెప్పాను 1 కిలోన్నర ఆయిల్ దీంట్లోనే పోసామండి. పోసి మళ్ళీ 3వ రోజు దాకా తీయమండి మేము. అంటే ఈరోజు కలిపేమో రేపు తీయి, మళ్ళీ ఎల్లుండి తీసి ఓపెన్ చేస్తున్నాం. అప్పుడు పొయ్యి సరిపోయినాయా లేవా అని. చూడండి, మొత్తము ఎలా ఉందో చూస్తారా, కలరు గట్రా. మేము కారం ఇంట్లోనే ఆడించుకుంటామండి మిరపకాయలతోటి. దీన్ని ఇంకా స్టోర్ చేసేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.